భౌతిక జీవితంలో నిర్మలీకరణ ముఖ్యమైనది. అయితే అది నిర్మలంగా తయారవడానికి కాదు, మలినాలను తొలగించడానికి. నిర్మలంగా తయారవడం అనేది ఏదీ లేదు. నిర్మలత్వం ఉంది. ప్రేమలాగే నిర్మలత్వం కూడా శాశ్వతమైనది. అపరిపూర్ణతను తొలగించటమే మీరు చేయవలసిన పని. అప్పుడు అక్కడ మిగిలేది పరిపూర్ణతే. ద్వేషాన్ని తొలగిస్తే అక్కడ ఉండేది ప్రేమే. మానవ స్వభావాలను తొలగిస్తే ఉండేది దైవత్వమే. ఒక విధంగా సహజ మార్గంలో తొలగిస్తూ ఉండటం తప్ప అంతకు మించి ఇంకేమీ లేదు. దేనిని తొలగించడం? అన్నింటినీ. అంటే మనం సృష్టించుకున్న భౌతికమైన మానసికమైన వాటిని అన్నింటినీ తొలగించుకోవడమే. నీవు సృష్టించుకున్న వాటిని తొలగించు, అప్పుడు అక్కడ ఆయన సృష్టి ఉంటుంది అని అందుకే బాబూజీ చాలా సరళంగా చెప్పారు. భగవంతుడు వచ్చి దేనినో సృష్టిస్తాడని కాదు. ఆయన ఇప్పటికే నిర్మలత్వాన్ని, ప్రేమను, జ్ఞానాన్ని, శాశ్వత జీవితాన్ని సృష్టించాడు. శాశ్వత జీవితం చాలా నిర్మలంగా ఉండాలి. మనం సృష్టించుకున్న దాని మాలిన్యము, దాని అనారోగ్యాలే చివరికి ఈ శారీరక జీవితాన్ని అపరిపూర్ణంగా చేస్తాయి. శారీరక జీవితాన్ని శాశ్వతంగా పొడిగించగలమని కొందరు తత్వవేత్తలు, క్షుద్ర ఉపాసకులు కలలు కంటూ ఉంటారు. ఎంతైనా అది ఒక కలే. ఎందుకంటే శరీరం ఎప్పుడో ఒకప్పుడు అంతరించిపోవాల్సిందే. భౌతికమైన ప్రతిదీ అంతమవ్వాల్సిందే.